హలో ఓకే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం. ఎస్టర్డే మనం ఏం డిస్కస్ చేసాం, లిస్ట్ మీద టాపిక్స్ అనేవి డిరైవ్ చేసాం. లిస్ట్లో ఏవే ఉన్నాయి, అసలు లిస్ట్ అంటే ఎలా యూజ్ చేస్తున్నాం అనేది ఎస్టర్డే డిస్కస్ చేసుకున్నాం. అది ఒకసారి అది ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి సరే ఇది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఆపరేటర్స్ మీద పూర్తిగా డీటెయిల్స్, ఆపరేటర్స్ ఓవర్లోడింగ్ ఇన్ బైటరస్ ఇన్ పైథాన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. అసలు ఆపరేటర్స్ అంటే ఏంటి ఆల్రెడీ మనం చెప్పాం. టూపుల్స్లో కాదు, స్ట్రింగ్స్, ఇండెక్స్, వీటిలోని ఆపరేటర్స్ గురించి చెప్పాం. అది నార్మల్, అవి అర్థమెటిక్ ఆపరేటర్స్, ఇవి కూడా అర్థమెటిక్ ఆపరేటర్స్ టైపే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం చూద్దాం ఒకసారి ఏం జరుగుతుందని. ఇప్పుడు మనం డీటెయిల్గా చెక్ చేసుకుంటే ఆపరేటర్ అంటే ఏంటి, ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి. ఆపరేటర్ ఓవర్లోడింగ్ మీన్స్ యూజ్ ది సేమ్ ఆపరేటర్ లైక్ ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై ఎక్సెట్రా ఫర్ డిఫరెంట్ టాస్క్ డిపెండింగ్ అపాన్ డేటా టైప్స్ ఇన్వాల్వ్డ్. అంటే 3+2 ఇక్కడ ఇది = 5. వాటర్ ప్లస్ మిల్క్, వాటర్ అండ్ అంటే రెండు లిస్టులను కలపచ్చు, ఇక్కడ యాడ్ చేయడానికి అవుతుంది. వాటర్ ప్లస్ మిల్క్, ఎక్స్ట్రా ఫ్లేవర్స్ అని యాడ్ చేసుకుని అక్కడ వాటర్ చేంజర్ మిల్క్ అని వస్తుంది. ఇదే మనం దీన్ని కాన్కాటినేషన్ పర్ఫామ్ అని అంటాం. ఓవర్లోడ్ జాయినింగ్ లిస్ట్ కాన్కాటినేషన్ అంటాం. వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, దాని తర్వాత మల్టిప్లై ది లిస్ట్ అంటే రిపీటెడ్ చేయాలనుకుంటే దానికి మల్టిప్లై లిస్ట్ అనేది యూజ్ చేస్తాం, మల్టిప్లై విత్ లిస్ట్. ఓకే, నెక్స్ట్ ఇదంతా మనం కోడింగ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం అంటే, ఫర్ సపోజ్ ఎస్టర్డే మనం ఏం చెప్పాను, వాలీబాల్ టీం గురించి చెప్పాం. ఆ వాలీబాల్కి కలర్, టీషర్ట్ కలర్ అనేది డిసైడ్ చేయాలి. వాలీబాల్ ఎంత మెంబర్స్ అనేది డిసైడ్ చేసాం, కాకపోతే టీషర్ట్ కలర్ అనేది డిసైడ్ చేయాలి. అలాగే టీషర్ట్ కలర్ ఒకటి డిజైన్ చేయాలి. ఇంకా వాళ్ళు ఏవేవి రిక్వైర్మెంట్ పట్టుకెళ్తున్నారు అనేది అది కూడా చూసుకోవాలి. బ్యాగ్, వాటర్ బాటిల్, ఇంకా వాలీబాల్ ప్రాక్టీస్కి ఇంకా చాలా ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించినవన్నీ చెక్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ది పైథాన్ ఆపరేటర్ మాడ్యూల్స్ గివ్ డైరెక్ట్ యాక్సెస్ టు మెనీ బిల్డ్ ఆపరేటర్ హ్యాజ్ ఏ ఫంక్షన్. ఇది వీటి గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. వీటి గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. నెక్స్ట్ కన్వర్టింగ్ స్ట్రింగ్స్ ఇంటూ లిస్ట్ ఆర్ బైట్ అరేస్. ఓకే, మనం లిస్ట్ని మనం డీటెయిల్గా కన్వర్ట్ చేసుకుని అది బైట్ అరే కింద ఎలా కన్వర్ట్ చేసుకున్నాం అది కూడా చెక్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఇప్పుడు ఇదంతా ఒక టైప్ ఆఫ్ అరే. ఇది నెక్స్ట్ మనం చెక్ చేసుకుంటే మోడిఫైయింగ్ ఏ బైట్ అరే. ఇది యూ కెన్ అప్లై స్ట్రింగ్స్ లైక్ ఏ మెథడ్, బట్ రిమెంబర్ ది రిటర్న్ న్యూ బైట్ అరే నాట్ మోడిఫై ఇన్ ప్లేస్. ఓకే, ఇది అది. ఓకే, నెక్స్ట్ మనం చెక్ చేసుకుంటే కీ లెసన్స్ లాస్ట్ టాపిక్. ఇది లాస్ట్ టాపిక్ అంటే ఇందులో వీడియోలో లాస్ట్ టాపిక్. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్ అప్లికేషన్స్లో చెక్ చేస్తున్నాం మనం ఇప్పుడు. ఓకేనా, ఇన్స్టెడ్ ఆఫ్ మెమరైజింగ్ సింటాక్స్ యూ ఎక్స్ప్లోర్ హౌ పైథాన్ బిహేవ్, trying failing and reading docs like for bite arrays, testing operator effects, observing and verifying outputs. ఓకే, ఇలా చూసుకుంటాం. ఇంకా ఇవన్నీ నార్మల్గా మనం చెప్పచ్చు. మనం ఇప్పటి వరకు ఏమైతే చెప్పానో వాళ్ళ గురించి డీటెయిల్గా చెప్పాను. ఇప్పుడు డైరెక్ట్గా ప్రాక్టికల్ అప్లికేషన్లోకి వెళ్తున్నాం. సో ప్రాక్టికల్ అప్లికేషన్ వెళ్ళడానికి ఒక 1 minute టైం తీసుకుని మీరు మీ పైథాన్ కోడ్ అంటే విఎస్ కోడ్ ఎడిటర్ కానీ పైథాన్ ఐడిఎల్ఈ కానీ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని ఎస్టర్డే మనం ఏదైతే చేసామో వాటిల్లో సేమ్ అదే తీసుకొని రెడీగా ఉండండి. నేను కూడా నా విఎస్ కోడ్ ఎడిటర్ సెటప్ చేసుకుంటాను.
ఇంకా మైక్ కూడా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సో వెయిట్ అండ్ వాచ్. ఇంకొకటి, ఇది మైక్ అనేది సరిగ్గా మౌత్ దగ్గరకు వచ్చినప్పటి నుంచి సరిగ్గా అప్పుడే వినిపిస్తుంది, దూరంగా వెళ్తుంటే వినిపించట్లేదు. సో అప్పుడప్పుడు చిన్న వాయిస్ వస్తుంది, అప్పుడప్పుడు పెద్ద వాయిస్ వస్తాయి. సో దాని గురించి కొంచెం వేరే కాకండి, కొంచెం వాల్యూమ్ బటన్ అనేది లేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినండి. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే, ఓకే ఇది లాస్ట్. ఇప్పుడు మనం VS Code ఎడిటర్ అనేది ఓపెన్ చేయడం. ఇక్కడ టీషర్ట్ నేము, టీషర్ట్ సైజు, ఇంకా వాటి గురించి మనం డీటెయిల్గా చెక్ చేసుకోం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం ఎక్స్ట్రాగా ఇప్పుడు ఒక కలర్ గురించి యాడ్ చేస్తాం. ఓకే, కలర్ అనేది యాడ్ చేస్తున్నాం. వెయిట్ అండ్ వాచ్. మైక్ బాగా పక్కదండిగా ప్లాన్ చేశారు. మైక్ ఇక్కడ మీకు అర్థం కాకపోవచ్చు, మళ్ళీ ఇంకోసారి వినండి వాటి గురించి. ఇలా మళ్ళీ ఈ వీడియో రివర్స్ చేయండి, సో నాకు కూడా వ్యూస్ అనేవి పెరుగుతాయి దానివల్ల. ఓకే, మీరు రివర్స్ అనేది చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయొచ్చు, లేకపోతే రివర్స్ చేసి ఆ డౌట్స్ని కొంచెం క్లారిఫై చేసుకోండి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ది మెయిన్ టాపిక్. ఇప్పుడు వాళ్ళందరూ ఒక కలర్స్, టీషర్ట్ సైజెస్ వరకు ఓకే బాగానే ఉంది. టీషర్ట్ సైజు, టీషర్ట్ నేమ్స్, ఇంకా ఎవరెవరు ఎంత అనేది మొత్తం అన్నీ మనం డీటెయిల్గా తెలుసుకున్నాం ఎస్టర్డే. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా కొంత ఫీచర్ యాడ్ చేసి టీషర్ట్ కలర్స్ అనేవి మనం చెక్ చేద్దాం ఇప్పుడు. ఓకే, టీషర్ట్ టీషర్ట్ కలర్. ఓకే, ఇది వచ్చి పెట్టిన తర్వాత లిస్ట్లో ఓపెన్ చేసి లిస్ట్, ఓకే బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఆరెంజ్ ఆరెంజ్ పక్కన పెట్టి కామా పెట్టి, ఓకే దాని తర్వాత ఆరెంజ్ కామా గ్రీన్, గ్రీన్. దీన్ని ఒకటి. ఇప్పుడు ఇంకా తర్వాత కోచ్ వచ్చి, అంటే ఇప్పుడు సిచ్యువేషన్ సినారియో ఏంటంటే, టీం మెంబర్స్ అందరూ కలిసి ఒక 2 కలర్స్ని ఎంచుకోవడం. కాకపోతే ఎక్స్ట్రాగా కోచ్, అంటే ఎవరైతే మాకు చెప్తున్నారో ఆ కోచ్ని తీసుకొని, ఆ కోచ్ అనేవాడు మాకు ఎక్స్ట్రాగా ఇంకో కలర్ యాడ్ చేశాడు. సో 3 ఏదో కలర్ డిసైడ్ అవ్వనని. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా ఇంకో కలర్ యాడ్ చేయాలనుకున్నప్పుడు మనం ఫస్ట్ టీషర్ట్ అని ఇచ్చి కలర్ అనేది, ఓకే ఇది కూర్చోబెట్టి బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇక్కడ మనం RED రెడ్ అని ఇస్తాం. ఓకే, ఎప్పుడు మనం దీన్ని వాటిలో మెయిన్ కలర్లోకి యాడ్ చేయాలి. ఓకే, ఎప్పుడు ఫైనల్ టీషర్ట్ ఫైనల్ కలర్స్, ఫైనల్ COLORS ఫైనల్ కలర్స్, ఇది కోసం ప్రింట్ అప్లికా ఫస్ట్ టీషర్ట్ కలర్ ప్లస్ టీషర్ట్ కలర్. ఓకే, ఎప్పుడు వీటిని ప్రింట్ చేద్దాం. ఓకే, PRINT ప్రింట్.
బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఓకే ఎఫ్ బ్రాకెట్స్. సో స్టాండర్డైజ్డ్ డిఆర్ఐ స్టాండర్డైజ్డ్ ప్రింటింగ్ స్టాండర్డైజ్డ్ ప్రింట్ కలర్స్ అని ఉంది. సో ఇప్పుడు మనం వీటిని యాడ్ చేస్తాం. ఎఫ్ఐఎన్ఎల్ ఫైనల్. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, దీని అవుట్పుట్ చూద్దాం. ఫస్ట్ ఏమని వచ్చింది, వెయిట్ అండ్ వాచ్. ఓకే, గ్రీన్ ఆరెంజ్ రెడ్ అనేది వచ్చింది రాను. వెయిట్ ఏ సెకండ్. గ్రీన్ ఆరెంజ్ రెడ్ అనేది వచ్చింది రాను. నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం, అదే ఇంకా ఇప్పుడు మనం టీషర్ట్ కలర్స్ అనేవి ఫైనల్ అయిపోయాయి. ఓకే, ఇప్పుడు మనం వాలీబాల్కి సంబంధించింది, అంటే ఇప్పుడు మనం మ్యాచ్ ఆడుతున్నాం కాబట్టి ఒక టీషర్ట్ కలర్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకే, మూడాట్లు ఏదో ఒకటి వాళ్ళు ప్రింట్ చేసుకున్నాం. పోనీ రిమూవ్. ఓకే వెయిట్. ఇక్కడ కలర్స్ అనేవి డిఫైన్ అయ్యాయి కాబట్టి ఈ కలర్స్ని అలా పక్కన పెడితే మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఏంటి, మనం వేరే కాలేజ్కి వెళ్ళి ఆడుతున్నాం, ఆర్ మనం వేరే బ్రాంచ్ వాళ్ళతో ఆడుతున్నాం. ఫర్ సపోజ్ మెకానికల్ వాళ్ళు సిఎస్సి వాళ్ళతో ఆడుతున్నారు కాబట్టి సిఎస్సి వాళ్ళతో మనం ఆడేటప్పుడు మనకి వచ్చిన ప్రియారిటీస్ ఏంటి, ఫస్ట్ మనకి షూస్ ఉండాలి, అండ్ ఆడేటప్పుడు షూస్ ఉండాలి, అండ్ హ్యాండ్ గార్డ్స్ ఉండాలి. ఇంకా ఏంటి, బూస్టర్స్కి అయితే సరైనవి ఒక పర్టికులర్ వాలీబాల్ అనేది పక్కా ఉండాలి. ఇంకా నెట్ అనేది కామన్, మనం నెట్ అరేంజ్ చేసుకుని అదంతా పీటీ సర్స్ అనే వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు. కాకపోతే మనం ఎక్స్ట్రాగా మనం తెచ్చుకోవడంలో తప్పేం లేదు కాబట్టి ఇప్పుడు వాటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇక్కడ మనం చూసుకుంటే వెయిట్, మనం ఇప్పుడు ఎంతమందిని చేసాం, వెయిట్. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్ టీషర్ట్ అనేది వచ్చింది కదా, ఇక ఫైనల్ టీషర్ట్ రెడ్ అండ్ గ్రీన్, మనం రెడ్ ప్లస్ గ్రీన్తో చూస్తున్నాం. ఫైనల్ టీషర్ట్ చూసుకుంటే అంటే ఎంతమంది ఉన్నారు అనేది అది కూడా చెక్ చేయాలి కదా, అప్పుడు మల్టిప్లై అనేది అవసరం కదా, దాని గురించి చెప్తున్నాను. అంటే టాపిక్ మర్చిపోయాను కాబట్టి దాని గురించి చెప్తాను. మళ్ళీ ఎక్స్ట్రాగా యాడ్ చేయడం అంటే కష్టం కదా. సో మళ్ళీ మనం ఇప్పుడు సేమ్ అదే టాపిక్లోకి వెళ్తున్నాం. ఫైనల్ టీషర్ట్ కలర్స్ కలర్ ఇది ఈక్వల్స్ టు ఫైనల్ టీషర్ట్ కలర్ ఇది ఈక్వల్స్ టు బ్రాకెట్స్ ఓపెన్ చేసి గ్రీన్ రెడ్ ప్లస్ రెడ్ అండ్ గ్రీన్. ఓకే, ఎప్పుడు మనం చెక్ చేసుకుంటే ఓకే వెయిట్, ఇక్కడ ఎందుకు ఎర్రర్ చూపించింది, స్పేస్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఎర్రర్ చూపించు. ఓకే, ఎప్పుడు మనం ఇంటూ 3, ఇక్కడ మనం ఎంతమంది ఉన్నారు, మన వాళ్ళు 7 మెంబర్స్ ఉన్నారు. సో 7 ఇంటూ 7. ఓకే, ఇప్పుడు పిఆర్ఐ ఏంటి ప్రింట్ చేసుకొని బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఫార్మాటింగ్ స్ట్రింగ్ ఇచ్చి ఓకే, అండ్ కలర్ ఆఫ్ టీ and team CO and team color.
ఇది ఈక్వల్స్ టు బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఫైనల్ టీషర్ట్ కలర్ అనేది ఉంది కదా, ఎప్పుడు దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, చూడండి, రెడ్ గ్రీన్ 1 2 3 4 5 6 వచ్చాయి. ఇంకా 7 అంటే ఇప్పుడు మనం అక్కడ 8 అని పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ 8 అని పెట్టుకుందాం. సో 8 ఓకే, ఇది కొంచెం స్ట్రక్ అవుతుంది, అందుకే అవ్వట్లేదు. సో మనం ఇదంతా చేస్తున్నాం కదా, ఇది పర్టికులర్గా మనం చేసేది. ఇప్పుడు దీని తర్వాత మనం బైట్స్ అండ్ బైట్ అరే గురించి మనం డీటెయిల్గా తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ బైట్స్ అంటే ఏంటంటే విడదీసేస్తుంది, ఒక్కో దాని గురించి డీటెయిల్గా విడదీసేస్తుంది, నేమ్స్, రోల్ నెంబర్స్. ఓకే, ఇప్పుడు మనం టూల్స్ అనేది పర్టికులర్గా చూసుకుంటే టూల్స్ అని యూజ్ చేసి వెయిట్ ఏ సెకండ్. ఓ, ఇట్స్ ఆల్రెడీ ప్రింటెడా? రెడ్ గ్రీన్. ఓకే, ఇది ఆల్రెడీ ప్రింట్ అయింది, అక్కడ వెబ్ క్యామ్ రికార్డింగ్ వల్ల అర్థం కాలేదు నాకు. ఓకే, ఇప్పుడు మనం బైట్స్ అరే గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఈ బైట్స్ అరే అంటే ఏంటి? 0 1 0 1 ఆ టైప్లో నుంచి కోడ్స్ అనేవి డివైడ్ చేస్తాం. సో మనం ఇప్పుడు TOOLS టూల్స్ అని తీసుకున్నాం. టూల్స్ అంటే కిట్, మనం కిట్ అని తీసుకున్నాం, వాలీబాల్ కిట్. ఓకే, ఇలా కేటీ కిట్ అని తీసుకున్నాం. కిట్ అని తీసుకొని ఇది ఫస్ట్ పెట్టి బైట్ అరే తీసుకొని డాట్ పెట్టి, ఓకే, బైట్ అరే తీసుకొని డాట్ పెట్టి ఇక్కడ మనం టూపుల్స్ ఓపెన్ చేసిన తర్వాత బి అని ఇచ్చి ఇక్కడ వాలీబాల్ వాలీబాల్. ఓకే, వాలీబాల్ అని ఇచ్చాం. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. ఓకే, PRI అంటే ప్రింట్. ఓకే, ఎప్పుడు ఇది ఇచ్చాం ఇవ్వడం. సో మనం దీన్ని ప్రింట్ చేసి చూస్తే ఏమొస్తుందో చూద్దాం. దీన్ని ప్రింట్ చేసి చూసినప్పుడు అక్కడ యూజర్ డేటా, అపెండ్ డేటా, సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. సింటాక్స్ ఎర్రర్ దేనికి వచ్చింది? సింటాక్స్ ఎర్రర్ దేనికి వచ్చింది? మనం ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చింది? వెయిట్ ఏ మినిట్, మనం డాట్ పెడుతున్నాం కదా, వెయిట్ ఇక్కడ డాట్ పెడితే ప్రాపర్టీ కింద వస్తుంది,
అదే డాట్ పెట్టకపోతే ప్రాపర్టీ కింద రాదు. ప్రాపర్టీ కింద రాలేనప్పుడు మనం ఏం చేస్తున్నాం, రన్ అదే పైథాన్ డెడికేటెడ్ అని కొట్టినప్పుడు కిట్ ఆఫ్ బ్యాచ్ అని పెట్టిన తర్వాత ఇది వచ్చింది రాను బి వాలీబాల్ టీమ్. నెక్స్ట్ మనం దీన్ని మనం రీప్లేస్ చేయాలనుకుంటున్నాం. కిట్ అని పెట్టి కిట్ ఇది కోస్ట్ KIT కిట్ డాట్ రీప్లేస్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇక్కడ బి అని ఇచ్చి బ్రాకెట్స్ ఓపెన్ చేసి నెట్ కామా బి వాటర్ బాటిల్ తీసుకున్నాం. వాటర్ బాటిల్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, నెక్స్ట్ వాటర్ బాటిల్ తర్వాత ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేయాలి. ఏమొస్తుంది, ప్రింట్ చేసినప్పుడు ఫార్మాటింగ్ స్ట్రింగ్ కామన్ రీప్లేస్ చేసి అంటే మనకి రీప్లేస్ అని తెలుస్తుంది కాబట్టి రీప్లేస్ ది అదర్ థింగ్స్ అని పెట్టిన తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేసి మళ్ళీ KIT కిట్ అనేది పెట్టాం. ఓకే, ఇప్పుడు మనకి ఏమొస్తుంది బయట అవుట్పుట్, there is an error in object bytes object cannot be interrupted as an integer. సో ఇక్కడ ప్రింట్ అనేది తీసేద్దాం. ఇక్కడ ఈ ప్రింట్ తీసిన తర్వాత ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ రీజన్ ఏంటి, రీప్లేస్ బైట్ అరే. మనం ఏం చేస్తున్నాం అని మళ్ళీ ఒకసారి ప్రోగ్రామింగ్ చెక్ చేద్దాం, ఏమొస్తుందో చూడాలి. ఓకే, రాడేరా బీసీన్ ఇది మ్యాటర్. ప్రింట్ డైరెక్ట్గా అరే అని కొడితే ప్రింట్ కిట్ మళ్ళీ సేమ్ అదే వచ్చింది. లైన్ నెంబర్ 31 హ్యాస్ బీన్ మాడ్యుల్. ఇక్కడ లైన్ నెంబర్ 31కి ఎక్కడ మాడ్యుల్ వచ్చింది, మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. డేటా డాట్ రీప్లేస్ అని ఇచ్చాం, ఇక్కడ కలర్స్ డాట్ రీప్లేస్ అని ఇచ్చాం. కామా ప్రింటర్ డేటా టైప్ ఇక్కడెక్కడో ఎర్రర్ వచ్చింది.
ఆ ఎర్రర్ కనిపెట్టిన వాళ్ళకి 10 రూపీస్ ఫోన్పే చేస్తాం. వెంటనే కనిపెట్టండి. ఓకే, చార్జ్ చెప్పిన అడిగితే ఏంటి ఎర్రర్ అని చెప్తా. ఓకే, కంట్రోల్ బ్యాక్ షిఫ్ట్ /, ఓ సారీ, ఏంటి ఎర్రర్కి /. ఇక్కడ మనకి ఇది చూపించడం ఏంటి ఎర్రర్ అని. ఎనేబుల్ చేద్దాం. But I got an error. I got error. మనకి ఇది పెద్ద తలనొప్పి అయిపోయిందా. ఇది ఇక్కడ వచ్చింది చూసారా, ఏం చేస్తుంది, వైట్ అరే రీప్లేస్ కిట్ డాట్ అంతా చేసాం, బాగానే ఉంది, కిట్ ఎర్రర్ వచ్చింది. ఓకే, ఇలాగ మనం ఒకవేళ మీకు అంతగా డౌట్ అది ఎంత చూసినా మోడిఫై అవ్వలేదు అన్నప్పుడు ఇలా యూజ్ చేయడం. ఓకేనా, that's it for today guys. Thanks for watching and subscribe for more videos. And ఇలాంటి వీడియోస్ మీకు డైలీ నా దగ్గర నుంచి వీడియో వస్తుంది. అలాగే 1 monthలో నేను పైథాన్ కోర్స్ అనేది మొత్తం కంప్లీట్ చేసేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా ఇంకేమైనా కొత్తగా ఏ టూల్స్ గురించి డీటెయిల్గా వీడియో కావాలనుకుంటే దాని మీద కూడా వీడియోస్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ వీడియో నుంచి మనం ఎరేజర్లోనే MS Wordలో కాకుండా ఎరేజర్లో నుంచి టైప్ చేసుకుని దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నీ చేసి వెళ్ళి పైథాన్ ప్రాక్టీస్